వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. శీతాకాలంలో ఎండలు మండిపోతున్నాయంటే అతిశయోక్తి కాదేమో. వర్షాకాలంలో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయంటే పెద్దగా ఆశ్చర్యం అనిపించకపోవచ్చు. కానీ ఎంటర్టైన్మెంట్లో వసూళ్ల ధరలు మాత్రం నక్షత్ర మండలంలో విహరిస్తున్నాయంటే వాటిని పట్టుకోవడానికి అర్ధరాత్రి అపరాత్రి అనకుండా పరుగులు తీస్తున్నారు అభిమానులు. మరింత వివరంగా చెప్పాలంటే సినిమాలంటే పడి చచ్చే వీరాభిమానులకు టాలీవుడ్ ఇండస్ట్రీ చుక్కలు చూపిస్తుందంటే నిజంగానే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఇండస్ట్రీలో హీరో క్రేజ్ను బట్టి, ఇమేజ్ను బట్టి సినిమా టికెట్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచేసుకుంటున్న వైనంపై ఇప్పుడు వీక్షకులు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ప్రేక్షకులను అలరించే పుష్ప 2 సినిమాకు దీనికి పోటెత్తే అభిమానులకు భారీగా పెరిగిన టికెట్స్ ధరలు షాక్ ఇస్తున్న వైనంపై ఒక ప్రత్యేక కథనం. సినిమా ఏదైనా కానీ, లాంగ్వేజ్ ఎక్కడిదైనా కానీ, దేశంలో విడుదలయ్యే చిత్రాల్లో హిట్ కొడుతున్న సినిమాలు వీక్షకులను గిట్టే ఆకట్టుకుంటున్నాయి. అందుకేనేమో టికెట్ ఖరీదులు ఎంతైనా పట్టించుకోవడం లేదు వీక్షకులు. దూరం ఎంతైనా ఫస్ట్ షో లేదా ఎర్లీ మార్నింగ్ షో అయినా 24 గంటలు క్యూలో నిలబడి మొదటి టికెట్ కోసం పడిగాపులు కాస్తున్న వీరాభిమానులకు టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం ఎప్పటికప్పుడు షాక్లు ఇస్తూనే ఉంది. డిమాండ్ అండ్ సర్వీసెస్ ఆధారంగానే అభిమానుల వీక్నెస్లతో ఎన్కాస్ట్ చేసుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. సినిమా విడుదలకు ముందు ట్రెండింగ్ అనే పాయింట్ మీదే చిత్రం విడుదలవుతుంది. అంటే ఆ చిత్రం నిర్మాణంలో ఏదో ఒక వింతను లేదా విశేషాన్ని హైలైట్ చేసి ప్రేక్షకుల్లో ఒక రకమైన ఉద్వేగాన్ని, ఉత్సుకతను, ఉత్సాహాన్ని రేకెత్తించడమే ఈ ట్రెండింగ్ టెక్నిక్. గతంలోనూ పలు చిత్రాలపై విడుదలకు ముందు చిత్రంలో ఏదో ఒక విశేషాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్లడం, అనంతరం ఆ సినిమాకి క్లియరెన్స్ రావడం లాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఈ రకంగా వీక్షకులకు ఆ చిత్రంపై ఆసక్తిని రేకెత్తించి రిలీజ్కు ముందు టికెట్ల ధరలను విపరీతంగా పెంచేసినా లెక్క చేయకుండా మొదటి ఆటకు మొదటి టికెట్ సాధించి సినిమా చూసి వచ్చిన వీరాభిమానులు ఎంతమందో ఉన్నారు. తాజాగా ఇప్పుడు అదే జాబితాలోకి చేరిపోయిన పుష్ప 2కి కూడా టెక్నిక్ ధరల పోటు తగ్గింది. ఈ పుష్ప 1 పాన్ ఇండియా సినిమా కావడంతో ఇప్పుడు పుష్ప 2 కూడా అదే రేంజ్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాంతో సినిమాను చూడటానికి ప్రేక్షకులు అంచనాలకు మించి పోటెత్తే అవకాశం ఉన్నందున గతంలో కంటే ఈ సినిమాకు 200% పెంచేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో పుష్ప 2పై అభిమానుల అంచనాలకు రెక్కలొచ్చాయని చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణలో ఈ చిత్రం అంచనాలకు మించి వసూలు చేస్తుందని బెట్టింగులు కూడా నడుస్తున్నాయి. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్స్లలో 200 చొప్పున పెంపుడకు అనుమతిచ్చింది. అలాగే డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లలో 105, మల్టీప్లెక్స్లలో 150 చొప్పున పెంపుడకు అనుమతిచ్చింది.
డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పుష్ప చిత్రానికి తెలంగాణ వ్యాప్తంగా టికెట్ల ధరలను పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతించింది. అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోలకు కూడా ఒకే బెనిఫిట్ షో టికెట్ ధర ₹1000 పైగానే ఉంటుంది. అలాగే డిసెంబర్ 4న రాత్రి 9:30 అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోలకు కూడా సర్కార్ ఓకే చెప్పింది. రాత్రి 9:30 షోకు టికెట్ ధరను అదనంగా 800కు పెంచింది. ఈ షో చూడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లలో ఎక్కడైనా సరే ప్రస్తుతం ఉన్న ధరకు అదనంగా ₹800 చెల్లించాల్సి ఉంటుంది. ఇక పెంపుతో కలుపుకొని సింగిల్ స్క్రీన్ టికెట్ ధర ₹1000 అవుతుంటే మల్టీప్లెక్స్ లో 1200కు పైగా అవుతోంది. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్లలో 20, మల్టీప్లెక్స్లలో ₹50 పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పుష్ప 2కు ఇంత భారీగా టికెట్ల ధరలు పెంచేయడంతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. హీరో క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని భారీగా టికెట్ ధరలు పెంచేయడంతో పాటు చిత్ర నిర్మాణంలో పెరుగుతున్న బడ్జెట్, రెమ్యునరేషన్ లో పెరుగుదల లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ రకంగా టికెట్ల ధరలు భారీగా పెరగడానికి కారణమనే అభిప్రాయాలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా టికెట్ల ధర పెంపు అంతకంతకు ఇలాగే పెరుగుతూ పోతుంటే పేద మధ్యతరగతి ప్రజలు థియేటర్లకు దూరమై కేవలం ఓటీటీలు, కేబుళ్లకు పరిమితం కావాల్సిన పరిస్థితులు ఎంతో దూరంలో లేదనేది ఇప్పుడి పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. సో ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.